అమ్మోరు పూనిన పెద్దావిడ చెప్పినట్టుగా భవానీని ఆలయ సేవకై వదిలేయాలి. అమ్మా 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 త్వరగా రండి. అమ్మా ఏంటమ్మా కావేరి, ఎందుకు అలా అరుస్తున్నావు? అమ్మ చూడమ్మా. అయ్యో, అపచారం అపచారం. పచ్చని చెట్టు తెల్లారేసరికి ఇలా అయిపోయిందేంటి భగవంతుడా? ఏవండి, ఏంటండి ఈ విపరీతం? తెల్లవారేసరికి ఇలాంటి ఉపద్రవం ముంచుకొచ్చిందేంటండి? అనర్థానికి మొదటి సంకేతం మొదలైంది శ్యామల. ఇదంతా ఆ భవానీ వల్లే జరిగింది. ఇంకా ముందు ముందే ఏమేం జరుగుతాయో. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు పూజలు పునస్కారాలతో కలకలలాడే మీ ఇంట్లోనే ఇలాంటి అనర్థం జరిగిందంటే దానికి కారణం ఖచ్చితంగా భవాని చేసిన తప్పే. అమ్మా అమ్మా అమ్మా, ఆగండమ్మా. ఎందుకు నా బిడ్డ మీద లేనిపోని నిందలు వేస్తారు? తనే పాపం చేసిందని. ఇంతకంటే ఏం జరగాలి శ్యామలా గారు? గుడికి సేవకురాలిగా చేయాలనుకున్న భవానీ మెడలో తాళి పడడమే మహాపాపం. ఆ పాపం ఊరికే వదులుతుందా? ఊరిని వల్లకాడు చేయదు. అయ్యో, రాబోయే అనర్థాలు ఎలా ఉంటాయో మొట్టమొదట మీ ఇంట్లోనే చూపించాయి. లేదంటే రాత్రికి రాత్రే పచ్చని తులసమ్మ ఇలా ఎండిపోవడమేంటి? అన్నయ్య, నువ్వు చెప్పినప్పుడు ఏమో అనుకున్నాను, కానీ తులసి చెట్టును కాల్చేయడం చాలా బాగా పనిచేసింది. భవానీని బంతాట ఆడుకుంటున్నారు. అది కాదమ్మా, నా బిడ్డకి అసలు ఆ తాళెలా వచ్చిందో కూడా తెలీదు. చాలే ఆపండి శ్యామల గారు. మెళ్ళో తాళి కడుతుంటే ఆ మాత్రం తెలియకుండా పోయిందా? నిజంగా నాకు తెలియదండి. అసలు నాకు స్పృహ కూడా లేదు. నిజం, నా మాట నమ్మండి. ఎందుకమ్మా అబద్ధాలు? ఇదే పని వేరెవరైనా చేసుంటే మీరు ఊరుకునేవాళ్ళా? ఏం సుబ్రహ్మణ్యం గారు, మీ బిడ్డ కాబట్టి ఏం మాట్లాడలేదు కదండి? చూసుకోండి, మొదటి అనర్థం మీ ఇంట్లోనే జరిగింది. పచ్చని చెట్టు ఎండిపోయిందంటే ఆ ఇల్లు శ్మశానంగా మారబోతుందని అర్థం. అన్నీ తెలిసిన మీకు చెప్పేదేముంది? పదక్క వెళ్దాం. ఈ విషయం చుట్టుపక్కల వాళ్ళకి తెలిస్తేనే ఇంత చేశారు. ఇప్పుడు ఊరందరికీ తెలిస్తే ఇంకేం చేస్తారో. శ్యామల, ఆ తాళి ఇంకా మెడలో ఉంచుకుని ఊరు వాడ అందరి చేత ఇంకా మాటలు పడే పరిస్థితి తీసుకురావద్దు. వెంటనే దాన్ని తీసేయమని చెప్పు. నాన్నా, నాతో మాట్లాడాలి అంటే ముందా తాళి తన మెడలోంచి తీసేయాలి. అమ్మా భవానీ, ఈ అమ్మ మాట విను తల్లి. ఆ తాళి తీసేయమ్మా. ఈ దారుణం తప్పిపోతుందమ్మా. అమ్మా, నువ్వు కూడా అలాగే అంటావేంటమ్మా? ఏయ్, వచ్చిన నలుగురు నాన్న మాటలు అన్నారు, సరిపోలేదా? ఇంకా ఎన్ని తిట్లు తినాలి? అసలు నువ్వు ముందు దాన్ని తీస్తావా తీయవా? తీయి, ఆగు.
ఎవరు కట్టారో తెలియని తాళిని నీ మెడలో వేసుకొని ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ ప్రమేయం లేకుండా నీ మెడలోకి వచ్చిన ఆ తాళి మీద నీకు ఎందుకంత మమకారం? ఇది తాళి మీద మమకారం కాదు నాన్న, నేను తప్పు చేయలేదు అన్న నమ్మకం. నా మెడలో తాళి ఉన్న సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ తాళి తీసేస్తే నేను తప్పు ఒప్పుకుని ఊరికి భయపడినట్టుంటుంది నాన్న. కానీ ఇది ఎలా నా మెళ్ళకొచ్చిందో, ఎవరు కట్టారో తెలియకుండా పోతుంది నాన్న. మీ కూతురు తప్పు చేయలేదనే విషయం అందరికీ తెలియాలంటే దీనికి కారణం తెలిసేంత వరకు ఇది నా మెడలోనే ఉండాలి నాన్న. అంటే అప్పటిదాకా దాన్ని మెళ్ళో వేసుకొని ఊరంతా ప్రదర్శిస్తావా? మన ఇంటి పరువు ఏం కావాలి? మన గురించి, మన పరువు మర్యాదల గురించి ఆలోచిస్తే తను ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది? నాన్న, తను చేసిన పనికి మనందరం తల దించుకుని ప్రాణాలు తీసుకోవలసిందే. అయ్యో నాన్న, అంత మాట అనకండి. సుబ్రహ్మణ్యం గారు, పంచాయతీ పెద్దలు మీ కుటుంబాల మొత్తాన్ని గుడి దగ్గరికి రమ్మంటున్నారు. అయిపోయింది. మన కుటుంబాన్ని రచ్చకీడ్చారు. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో భగవంతుడా. అమ్మా భవాని, ఇది మన ఇంటి సమస్య కాదు, ఊరి సమస్య. పంచాయతీకి వెళ్ళామంటే అందరూ దీని గురించి మాట్లాడతారమ్మా. మనం అందరి నోళ్లలో నానక ముందే నిజం చెప్పమ్మా. అమ్మా, అంటే నన్ను నువ్వు కూడా నమ్మట్లేదా అమ్మా? అయ్యో, ప్రమాణ పూర్తిగా నాకు ఈ తాళి ఎలా వచ్చిందో తెలియదమ్మా. పంచాయతీకి వెళ్లేలోగా నిజం చెప్తేనే ఈ ఇంట్లో గాని నా మనసులో గాని నీకు స్థానం ఉంటుంది. లేదంటే నాకు మిగిలింది ఇద్దరు కూతుళ్లే. అయ్యో, రా శ్యామల. చివరికి నువ్వు కూడా నన్ను నమ్మలేదు కదా తెలుసమ్మా. రాహుల్, రెడీ అయ్యావా? రెడీ అన్నయ్య. అక్కడ ఏర్పాట్లన్నీ అయిపోయారా? అందరూ వచ్చేశారు. విజయ్, నిన్ను అక్కడ పిలుస్తుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళు. సరే, వెళ్తున్నాను. తను తీసుకొచ్చేసి. ఏంటి రాహుల్, నిజంగానే పెళ్లికి రెడీ అయ్యావా? ఏం చేయమంటావు అక్క? ఈ ఇంట్లో నా గురించి ఆలోచించేవాళ్ళు, నా ఇష్టాన్ని తెలుసుకునేవాళ్ళు ఎవరున్నారు? నాన్నకి అత్తయ్య మెప్పు కావాలి, అత్తయ్యకి తన కూతురు సంతోషం కావాలి. కానీ ఎవరు నా గురించి ఆలోచించరు. బాధపడకురా, ఎవరెన్ని చేసినా నీ ప్రేమ నిన్ను గెలిపిస్తుంది. ధైర్యంగా ఉండు. జనని, వస్తున్నావా? వస్తున్నానమ్మా. అరే రాహుల్, హోప్ వదులుకోకురా, నీకు అంతా మంచే జరుగుతుంది. హలో రాహుల్. ఏంట్రా అక్కడ పరిస్థితి? భవానీని వాళ్ళ ఫ్యామిలీని గుడి దగ్గర రమ్మని చెప్పారా? భవానీ వచ్చేసింది. నిన్నటిదాకా దేవతలా చూసిన ఈ జనాలే ఇప్పుడు భవానీని శత్రువులా చూస్తున్నారా?
ఎందుకు? భవాని వాళ్ళ ఇంట్లో తులసి చెట్టు మాడిపోయిందంట్రా. ఇంకొకరింట్లో లేగదోడ చనిపోయిందంట్రా. వేరే ఎవరింట్లోనో గుమ్మం పడిపోయిందంట్రా. అయితే దానికి భవానికి ఏంట్రా సంబంధం? రేయ్, భవాని మెడలో తాలి పడడం వల్లే ఊరి గరిష్టం మొదలైందని అనుకుంటున్నారా? రే, ఇది చాలా అన్యాయం రా. రేయ్, పల్లెటూరులో నమ్మకాలు అలాగే ఉంటాయిరా. వాటిని ఎదిరిస్తే మనల్ని తప్పు పడతారు. రాహుల్, ఇంకా ఇక్కడేం చేస్తున్నావురా? పద, పంతులు గారు రమ్మంటున్నారు. సరే, మళ్ళీ చేస్తాను రా. పదండి అన్న. అయ్యా, పెళ్లి కార్యక్రమాలకి ముందు రాట వేయడం ఆనవాయితీ. ఈ శుభకార్యం నిర్విఘ్నంగా జరగాలని విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించి రాట వెయ్యాలి. అమ్మా, నవధాన్యాలు పసుపు కొమ్ములు వెయ్యండమ్మా. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. లక్ష్మీగణాధిపతయే నమో నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. దండం పెట్టుకోండి తల్లి. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవ్యభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరస్యాం వందే ముకుంద ప్రియాం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యగారు ఏంటి? అయ్యా, మిమ్మల్ని ఊరి పెద్దలు గుడి దగ్గరికి రమ్మని కౌరు పంపించారయ్యా. ఆ భవానీ కుటుంబం వాళ్ళు కూడా గుడి దగ్గరికి చేరుకున్నారు. మీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఎరా, నీకసలు బుద్ధుందా? ఇక్కడ శుభకార్యం జరుగుతుంటే నువ్వు పనికిమాలిన విషయాలు చెప్తావా? నేను రావడం కుదరదు, వెళ్ళు. అయ్యా, ఆ భవానీ తాళి తీయనని మొండికేస్తుందయ్యా. ఊర్లో అరిష్టాలు మొదలయ్యాయి. భవానీ ఇంట్లో తులసి చెట్టు ఎండిపోయింది, లేగదూడ చనిపోయింది. ఇంకా చాలా మందికి అపశకునాలు కనిపిస్తున్నాయ్యా. ఇది ఇప్పుడు అసలు కథ మొదలైంది. ఇది కదా నేను కోరుకున్నది. అందుకే ఆ కుటుంబాన్ని ఊరి పెద్దలు పిలిపించారు. తమరు కూడా వస్తే. ఏయ్, నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? ఇక్కడ మా ఇంట్లో జరిగే శుభకార్యం వదిలేసి మీ దగ్గరికి రావాలా? నోరు మూసుకొని వెళ్ళు. మేము రావడం కుదరదని చెప్పు. ఇంకా బయలుదేరు. అలాగే అమ్మగారు. అన్నయ్య, ఊరి గొడవలు మనకెందుకు? మన ఇంటి కార్యక్రమం గురించి ముందు చూడండి. పంతులు గారు, మీరు కానివ్వండి. అయ్యా, ఆ రాట దాంట్లో పెట్టండి. ఓం తచ్చయ్యారా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం చన్నో అష్టద్విపదే చం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం తేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. కంకణధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. అయ్యా, ఇక పెళ్లికి సంబంధించిన పనులు మీరు మొదలు పెట్టుకోవచ్చు. ఈ రోజు నుండి సరిగ్గా 10వ రోజున పెళ్లి జరుగుతుంది. బాబు, అమ్మా, ఈ 10 రోజులు మీరు ఇల్లు దాటకుండా ఉంటే మంచిది. పది రోజులు బయటకెళ్ళకూడదా? ఎందుకు? అది సంప్రదాయం, కట్టుబాటు. మనం సంప్రదాయాల్ని అనుసరించాలి గాని ప్రశ్నించకూడదు. చూడండి, ఈ 10 రోజులు ఇంటి పట్టునే ఉండి
పెళ్లి అద్భుతంగా జరగాలని కోరుకోండి. ఈ పెళ్లి మీ జీవితంలో ఒక తీపి గుర్తుగా మిగిలిపోవాలి. అర్థమైందా? అలాగే మమ్మీ. అక్కడ గుడి దగ్గర ఏం జరుగుతుందో, భవానీని ఏం చేస్తారో ఏంటో. అక్కడికి వెళ్లకుండా లాక్ చేసేశారు. ఇప్పుడెలా? బాబు, లోపల గణపతి పూజకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాను. మీరు వస్తే మొదలు పెట్టచ్చు. పదండి. పద. ఆగండి. నువ్వు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వీల్లేదు. అదేంటండి, ఎందుకు దర్శనం చేసుకోకూడదు? నువ్వేం చేసావో నీకు తెలీదా? నీ వల్ల ఊరు వలకాడయ్యేలా ఉంది. ఈ సమస్య తీరే వరకు నువ్వు అమ్మోరు దర్శనం చేసుకోవడానికి వీల్లేదు. అమ్మా భవానీ, ఊరి పెద్దల మాట కాదనకమ్మా. అమ్మా, అది కాదమ్మా. అమ్మవారి దర్శనానికి కూడా నన్ను వెళ్ళొద్దంటున్నారమ్మా. వద్దని చెప్తుంటే అర్థం కాదా నీకు? వాళ్ళు చెప్పింది వినకపోతే నీతో పాటు మమ్మల్ని కూడా వెళ్ళేస్తారు. అయ్యా అయ్యా, మహేంద్రవర్మ గారు ఛాయాదేవి గారు రావడం కుదరదన్నారయ్యా. ఇంట్లో పందిరి వేసే పని ఉండటం వల్ల రాలేకపోతున్నామని పెద్ద మనుషులు ఏం చెప్తే దానికి ఒప్పుకుంటామన్నారయ్యా. చూడు భవానీ, జరిగిందంతా విచారించి మేమొక నిర్ణయానికొచ్చాం. నీకు 2 అవకాశాలిస్తున్నాం. అందులో ఒకటి, నీ మెడలో ఉన్న ఆ తాళిబొట్టు తీసేసి పసుపు నీళ్లతో మంగళస్నానం చేసి జరిగింది మర్చిపోయి అనుకున్న ప్రకారం గుడికి సేవకురాలిగా అవ్వడం. లేదంటే నీ మెడలో తాళి ఎవరు కట్టారో ఊరందరి ముందు చెప్పు. ఈ రెండింటిలో నువ్వు ఏది నిర్ణయించుకుంటావో నీ ఇష్టం. తాళి కట్టిందెవరో చెప్పమని ఇంట్లో మా నాన్నగారు అడుగుతూనే ఉన్నారండి, కానీ నోరు విప్పడం లేదు. తాళి కట్టించుకున్నావు కదమ్మా, బయటికి చెప్పడానికి ఏముంది చెప్పు. నాకు నిజంగానే తెలియదండి. నా మాట నమ్మండి. అలాంటప్పుడు ఆ తాళిని మెడలో ఎందుకు తీసి అవతల పారేయ్. కట్టిందెవరో నీకు తెలియదు, కట్టినవాడు ముందుకు రాలేడు. అలాంటప్పుడు ఇంకెందుకు ఆ తాళి, తీసి పారేయ్. అందుకు ఒప్పుకోవడం లేదండి. ఎవరు కట్టారో తెలియదు, ఉన్న తాళి తీయదు. ఇదంతా చూస్తుంటే నాటకంలా ఉంది. గుడికి అంకితం కావటం ఇష్టం లేక తనంతట తానే తాళి కట్టుకుందేమో. లేదంటే సుబ్రహ్మణ్యం గారే కూతుర్ని గుడికి అప్పచెప్పడం ఇష్టం లేక ఇలాంటి సలహా ఇచ్చారేమో. అయ్యో, ఎందుకమ్మా అలా మాట్లాడతారు? భవానీ మాకే కాదు, మీ అందరికీ బిడ్డ లాంటిదే కదమ్మా. మీ బిడ్డ గురించి మీరిలా మాట్లాడడం సమంజసమా అమ్మా? అలా అయితే ఊరి పెద్దలు చెప్పినట్టు పాటించమని చెప్పండి. ఇదంతా కాదు, ఈ రోజు సూర్యాస్తమయం దాకా సమయం ఇస్తున్నాం. ఈలోగా మేం చెప్పిన వాటిల్లో దేనికో ఒక దానికి భవానీ అంగీకరించాలి. లేదంటే ఊరి కట్టుబాటు ప్రకారం పెద్దల మాట కాదన్నందుకు శిక్షగా గుండు కొట్టించి ఊర్లో అందరికీ క్షమాపణలు చెప్పించి ఊరి నుండి వెలివేయడం జరుగుతుంది. అయ్యో,
ఏమంటారు సుబ్రహ్మణ్యం గారు? గ్రామ పెద్దలు అంతా తెలిసిన వాళ్ళు మీ మాటని నేను ఎలా కాదనగలను? మీ ఇష్టం. భవానీ, ఇక నిర్ణయం నీదే. ఒకవేళ నువ్వే ఆ తాళి కట్టుకుని ఉంటే నిజం ఒప్పుకో. ఆగిపోయిన కార్యక్రమం మళ్ళీ జరుగుతుంది. దేనికి ఒప్పుకోను అంటే మా నిర్ణయమే అమలు చేస్తాం. ఆ అమ్మవారు తనకి ఏదో ఒక రకంగా సహాయం చేస్తూనే ఉంటుంది కదన్నయ్య. రాదు.